ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా, నమస్కరిస్తున్నా. నిజంగా మునుగోడు నియోజకవర్గంలో కానీ ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక నియోజకవర్గ కేంద్రంలో ఇంత పెద్ద సభ జరిగినట్టు నేను ఎక్కడ వినలేదు. మొట్టమొదటిసారి దాదాపు 5 లక్షల మందితోటి సభ జరిగింది. ఈ సభ ప్రజలు స్వచ్ఛందంగా ప్రత్యేకంగా మునుగోడు నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రజలు పార్టీలకు అతీతంగా భారతీయ జనతా పార్టీలో రాజగోపాల్ రెడ్డి చేరుతున్న సందర్భంగా మునుగోడు ప్రజల కోసం, మునుగోడు అభివృద్ధి కోసం పదవి త్యాగం చేసిన నన్ను ఆశీర్వదిస్తేందుకు అమిత్ షా గారి సందేశం, భారతీయ జనతా పార్టీ బహిరంగ సమరభేరిలో ఆయన సందేశం వినేటందుకు నిజంగా పెద్ద ఎత్తున మునుగోడు నియోజకవర్గంలోని ప్రజలందరికీ పేరు పేరున ఈ సభలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి వ్యక్తికి, అన్నకు, తమ్ముడుకు, చెల్లెమ్మకు, అక్కకు, తల్లులకు, తండ్రులకు అందరికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు నన్ను ఆశీర్వదిస్తేందుకు నేను తీసుకున్న నిర్ణయాన్ని ఎవరో కొందరు వ్యక్తులు తప్పుడు బట్టి నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక నా ప్రతిష్టను దెబ్బతీస్తేందుకు రకరకాలుగా ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా ద్వారా, పోస్టర్ల ద్వారా జనాలని తప్పుదోవ పట్టిస్తుంటే ఇవన్నీ నమ్మము. మా అభిమాన నాయకుడు రాజగోపాల్ రెడ్డి మేము గుండెల్లో పెట్టుకున్నాము, ఆయన పదవి త్యాగం మా కోసం చేసిండు, మానవత్వంతో కొన్ని వేల కుటుంబాలని కాపాడిన మనిషి తప్పు చేస్తామంటే నమ్మము అని చెప్పి పార్టీలు కాదని పార్టీలన్నీ పక్కన పెట్టి, జెండాలని పక్కన పెట్టి నన్ను ఆశీర్వదిస్తేందుకు, నేను పార్టీలో చేరుతున్నప్పుడు చూస్తేందుకు అమిత్ షా గారి ద్వారా నేను కండువా కప్పుకునే సభని విజయవంతం చేసినందుకు గర్వంగా మీ అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈ మునుగోడు ప్రజలు చైతన్యవంతులు. ఈ మునుగోడు గడ్డ రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఈ తీర్పు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారు అని చెప్పి పూర్తి విశ్వాసం నాకు మునుగోడు ప్రజల మీద ఉంది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం నుంచి భాజపా శ్రేణులు కానీ, మా అభిమానులు కానీ ఎంతో మంది పార్టీలకు అతీతంగా కూడా ఈ సభలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది చరిత్ర నిలిచిపోయే సభ. ఈ ఎన్నిక రాజగోపాల్ రెడ్డి కోసమో ఒక వ్యక్తి కోసమో రాలేదు. నిన్న నేను చెప్పిన ఈ మాటలు మళ్ళీ చెప్తున్నా. మునుగోడు ప్రజలు రాబోయే రోజుల్లో ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి కోసం, స్వార్థం కోసం రాలే. ఇది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం వచ్చిన ఎన్నిక. కాబట్టి ప్రపంచమంతా మునుగోడు వైపు చూస్తుంది. ఒక తెలంగాణ కాదు, భారతదేశం కాదు, ప్రపంచమంతా ఈరోజు మునుగోడు వైపు చూస్తుంది. మునుగోడు ప్రజలు రాబోయే రోజుల్లో ఎన్నికలు వస్తే ఎటువంటి తీర్పు ఇస్తారని చెప్పి ప్రపంచమంతా మునుగోడు వైపు చూస్తుంది. మునుగోడు ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా, బెదిరింపులకు లొంగకుండా న్యాయంగా, ధర్మంగా, ధర్మం వైపు నిలుస్తారని పూర్తి విశ్వాసం నాకుంది నా ప్రజల మీద. ఎందుకంటే ఎవరెన్ని ఆరోపణలు నా మీద చేసినా సరే నేను ఏ తప్పు చేయలేదని పదే పదే మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు, మునుగోడు ప్రజలకు చెప్తున్నా. నా మీద ఆరోపణలు చేసే వాళ్ళు ఏదైనా ఆధారాలుంటే చూపించమని చెప్పి పదే పదే మీడియా వాళ్ళ ద్వారా అడుగుతున్నా. నాకు కాదు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకైనా ఇచ్చి నేను ఏదైనా తప్పు చేసినట్టు, అమ్ముడు పోయినట్టు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయనని కూడా చెప్పిన. కానీ ఈ రోజు వరకు ఏ పార్టీ వారు కానీ, ఏ వ్యక్తులు కానీ ఈ రోజు వరకు
ఫలానా ఆధారం రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకంగా ఉన్నది ఇంతవరకు చూపించలేకపోయినరు. తెలంగాణ ప్రజలు, మునుగోడు ప్రజలు అబద్ధం ప్రచారం నమ్మరని నేను భావిస్తున్నా, విశ్వసిస్తున్నా. ఎందుకంటే నన్ను గెలిపించిన ప్రజలు వాళ్ళు తలదించుకునే పని నేను చెయ్యను కాక చెయ్యను, ప్రాణం పోయినా తప్పు చేయను. అటువంటి వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోలేక ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలనకు, నియంత్ర పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న నన్ను మునుగోడు ప్రజలు వెంట నడుస్తారు, గెలిపిస్తారు, ధర్మాన్ని కాపాడతారు, ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతారని చెప్పి అర్థమైంది. కాబట్టి కొందరు గిట్టని వ్యక్తులు కుట్రలు కుతంత్రాలు నా మీద చేస్తున్నారు తప్పితే అందులో ఏమాత్రం నిజం లేదు, అది నిజం కాదు, మేము నమ్మట్లేదు అని చెప్పి కేవలం మునుగోడు నియోజకవర్గం నుంచి టోటల్ గా మండలాల వారిగా, గ్రామాల వారిగా మేము తీసుకున్న లెక్క ప్రకారం 1,30,000 మంది నిన్న సభకు హాజరైండ్రు. దాదాపు 50,000 మందిని అక్రమంగా పోలీసులు సభా వేదిక దగ్గరికి రాకుండా ఎన్నిసార్లు ఎస్పీ గారికి చెప్పినా సరే 8-10 కిలోమీటర్ల దూరంలోనే ఆ వెహికల్స్ ఆపేసి 50,000 మంది సభకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ పోలీసుల చర్యను నేను ఎస్పీ గారికి చెప్పిన, స్వయంగా పర్సనల్ గా చెప్పిన, ఫోన్లో చెప్పిన, మీరు వదలండి, ఎందుకు వదిలిపెట్టలేదని చెప్పి. ట్రాఫిక్ జామ్ అయితే ఒక వంకతోటి 8 కిలోమీటర్ల ముందు చండూరు, నాంపల్లి, మరిగూడెం మండలాలకు సంబంధించిన ఎంతో మంది ప్రేమతోటి, అభిమానంతో రాజగోపాల్ రెడ్డిని ఆశీర్వదించాలి, దీవించాలి, సభకు అటెండ్ అవుతామని చెప్పి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా అమిత్ షా గారిని సందేశం వినాలని వస్తున్న 50,000 మందిని పోలీసులు అడ్డుకున్నారు. వాళ్ళు సభా స్థలికి చేరుకోలేక వెనుదిరిగి ఇళ్లకు పోయిండ్రు. ఈ మాట 100% నిజం. అవునన్నా కాదన్నా నిన్నటి సభకు దాదాపు 4 నుంచి 5 లక్షల మంది వచ్చిందన్న సమాచారం మాకుంది. ఇటుపక్క మునుగోడు నుంచి కానీ, నారాయణపూర్ కానీ, చౌటుప్పల్ ప్రాంతం నుంచి కానీ, ఇతర రాష్ట్రంలోని నలుదిక్కుల నుంచి వచ్చే వాళ్ళం కూడా దాదాపు 7-8 కిలోమీటర్లు నారాయణపూర్ మునుగోడు రోడ్లో ముందే ఆపేసి అక్కడి నుంచి వెనక పంపించారు. ఏది ఎన్ని చేసినా, కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా అమిత్ షా గారు హెలికాప్టర్కి వెళ్ళి చూసిండ్రు, కిందికి వచ్చినాక చూసిండ్రు, ప్రజల నుంచి వచ్చే స్పందన చూసిండ్రు, చాలా సంతోషపడ్డారు. ఇది చరిత్రలు నిలిచిపోయే సభ, సమరబేరి శంకారావం అమిత్ షా గారు పూరించిపోయిండ్రు. ఇక్కడ ఒక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పే ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కరాఖండిగా మేము ఏర్పాటు చేస్తాం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ మునుగోడు ఎన్నిక అనేది చరిత్రలో నిలిచిపోతుంది. రాజగోపాల్ రెడ్డిని గెలిపియండి, కేసీఆర్ని గద్దె దింపే బాధ్యత మాది. రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు అందించి, అబద్ధం మాట్లాడుతున్న కేసీఆర్ మోటార్కు మీటర్ పెడతామని అన్నదానికి కూడా ఆయన సమాధానం చెప్పి మేము మీటర్ పెట్టము అని చెప్పి, నమ్మొద్దు అని చెప్పేసి, ఆయన తర్వాత ఆయన కొడుకు అవుతాడు కానీ దళితుడు ముఖ్యమంత్రి కాడు అని చెప్పిండు. చాలా క్లియర్ గా అమిత్ షా గారి సందేశం ఉంది. ఆర్థిక సంక్షోభంలో అప్పుల పాలైన తెలంగాణని కాపాడాలంటే తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలందరూ కూడా మీరు ఆలోచన చేయండి. మన కళ్ళ ముందర మన తెలంగాణ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన ఉద్యోగస్తుల భవిష్యత్తు, మన నిరుద్యోగుల భవిష్యత్తు కనబడుతుంది. ఇటువంటి సమయంలో కేంద్రంలో అధికారం ఉన్న భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారంలోకి వస్తే మన కష్టాలన్నీ పోయి మన ప్రజలు సంతోషంగా ఉంటారు, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి నేను భావిస్తున్నా. కాబట్టే ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నా. స్వార్థం కోసం పార్టీ మారే వాళ్ళు రాజీనామా చేసి ప్రజల్లోకి పోయి ఉప ఎన్నిక పోరాటం చేయరు. తప్పు చేసిన వాళ్ళు ధైర్యం ఉండదు. నేను ధైర్యంగా మునుగోడు ప్రజలు నమ్ముకున్నా, వాళ్ళు నా వైపు ఉంటారు. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి ఈరోజు యుద్ధానికి సై అన్నా. ఈ యుద్ధంలో ప్రతి ఒక్క మునుగోడు కార్యకర్త, ప్రజలు అందరూ కూడా పాల్గొనాలి. ఇది ఒక ధర్మ యుద్ధం. కాబట్టి నిన్నటి సభని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా నాయకులు ఎంతో మంది శ్రమించి, మునుగోడు నియోజకవర్గం నాయకులు, నా అభిమానులు, నా ఆత్మీయులు ప్రతి గ్రామంలో మనిషితో మాట్లాడి ఎందుకు పార్టీ మారాల్సి వస్తుంది, ఎందుకు రాజీనామా చేస్తుందని చెప్పి ప్రజల్లోకి చెప్పి
వాళ్ళందరిని తీసుకొని పెద్ద ఎత్తున వెహికల్స్ అరేంజ్ చేసి 1,30,000 మంది మునుగోడు నియోజకవర్గం నుంచి, 10,000 మంది నల్గొండ నియోజకవర్గం నుంచి, 10,000 మంది దేవరకొండ నియోజకవర్గం నుంచి, 10,000 మంది నగరికల్ నియోజకవర్గం నుంచి, ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 నుంచి 5 లక్షల మంది ఈ సభకు హాజరైందంటే ఏ విధంగా ప్రజాస్పందన ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ని గద్దెదించాలంటే, టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలంటే అది బీజేపీ ద్వారానే సాధ్యము, మోడీ అమిత్ షా గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుంది నమ్మిండ్రు కాబట్టి భారీ ఎత్తున స్వయంగా సొంతంగా వాళ్ళు వెహికల్స్ అరేంజ్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు అందరూ కూడా నిన్న రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ సభ చూసిన తర్వాత ఎంతో ఉత్సాహంగా తిరిగి వెళ్ళేటప్పుడు నాకు చాలా మంది చెప్పిండ్రు, మీ గెలుపుని ఎవరు ఆపలేరు, ఇది తెలంగాణ ప్రజలకు, కేసీఆర్ కుటుంబానికి, ఒక ఆత్మగౌరవానికి, ఒక అహంకారానికి మధ్య జరుగుతున్న పోరాటం, ఇందులో మీరు గెలుస్తారు, మేము వచ్చే అవసరమైతే 2-3 నెలలు మునుగోడు ఉంటామని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా వచ్చిన ప్రజలు నాకు హామీ ఇచ్చిపోయిండ్రు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.